Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి K9 వజ్ర యుద్ధ ట్యాంకులు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చాయి. K9 వజ్ర హోవిట్జర్స్ అంటాం. K9 వజ్ర యుద్ధ ట్యాంకులు అని గుర్తుంచుకోండి. సో రక్షణ రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో రక్షణ రంగం వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారత రక్షణ రంగ అవసరాలను తీర్చుకోవడానికి ఏ దేశం నుండి దిగుమతులపైన ఆధారపడుతున్నాం, మరి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఇటీవల కాలంలో చాలా రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను కానివ్వండి, యుద్ధ ట్యాంకులను కానివ్వండి, ఇండియన్ నేవల్ షిప్లను కానీ తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. సో వీటి నుండి ఎగ్జామినేషన్లో మినిమం 1 or 2 క్వశ్చన్స్ అడగబోయే అవకాశం ఉంది. సో అలాంటి ఒక అంశమే ఈరోజు K9 వజ్ర హోవిట్జర్స్ లేదా యుద్ధ ట్యాంకులు. ప్రస్తుతం భారత రక్షణ రంగంలో మన అమ్ముల పొదిలో ఇప్పటికే దాదాపు 100 ఈ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఈ గన్స్ ఇప్పటికే 100 ఉన్నాయి యుద్ధ ట్యాంకులు. 2021 సంవత్సరంలో చివరిది 100ని మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. అంటే ప్రస్తుతం 100 సేవలు అందిస్తున్నాయి అని గుర్తుంచుకోండి. రక్షణ రంగంలో ఆర్మీ వద్ద ఉన్నాయి. అండ్ వీటికి తోడు మరొక 100, ఇంకొక 100 K9 వజ్ర హోవిట్జర్స్ తయారీకి సంబంధించి లేదా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీ వారు ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. సో డిఫెన్స్ మినిస్ట్రీ వారు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దేనికి సంబంధించి? K9 వజ్ర హోవిట్జర్స్ మరిన్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి. ఎన్ని? 100. మన రక్షణ రంగంలో అవసరాలు తీరుస్తున్న 100కి పోను ఇప్పటికే 100 ఉన్నాయి. మరొక 100ని మనం తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్కి సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీ వారు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అది ఈరోజు దాదాపు అన్ని వార్తాపత్రికలు కూడా మనకు ప్రముఖంగా కనిపించడం జరిగింది. ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి కొంత డెప్త్గా వెళ్ళాలి. సో K9 వజ్ర యుద్ధ ట్యాంకులు లేదా హోవిట్జర్స్ వీటిని ఏ సంస్థ తయారు చేస్తుంది భారతదేశంలో అంటే L&T సంస్థ. గుర్తుంచుకోండి, లార్సెన్ అండ్ టోర్బో. సో L&T సంస్థ తయారు చేస్తున్న యుద్ధ ట్యాంకుల పేరు K9 వజ్ర. కాకపోతే ఈ యుద్ధ ట్యాంకులు ఏవైతే ఈ హోవిట్జర్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన టెక్నాలజీ ఉంటుంది కదా, సాంకేతికతను మాత్రం ఏ దేశం అందిస్తుంది అంటే సౌత్ కొరియాకి సంబంధించిన ఒక డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, హన్వా అనే ఒక డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ. హన్వా డిఫెన్స్ వారు సౌత్ కొరియాకి సంబంధించిన ఈ డిఫెన్స్ సంస్థ వారు L&T సంస్థకి సాంకేతికతను, ఈ యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఈ హోవిట్జర్కి సంబంధించిన సాంకేతికతను అందజేస్తే L&T సంస్థ వీటిని నిర్మిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. సో మరొక 100ని తయారు చేయబోతున్నారు అతి త్వరలో. ఇది మనకి ఈరోజు టాపిక్. అండ్ ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రక్షణ రంగానికి సంబంధించి దిగుమతులపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. స్వదేశీ పరిజ్ఞానం అంటే ఇటీవల కాలంలో విక్రాంత్ కానివ్వండి, ఇటువంటివి మర్మగావ్ కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా చూడండి. అదే రక్షణ రంగ దిగుమతులు అనగానే ఇటీవలే మన భారతదేశానికి చేరుకున్న 36వ రఫేల్ యుద్ధ విమానం. రఫేల్ యుద్ధ విమానాలకి సంబంధించి మనకు 2016 సంవత్సరంలో ఒప్పందం కుదిరింది. ఏ దేశంతో? ఇండియా, ఫ్రాన్స్ ఒప్పందంలో భాగంగా రఫేల్ యుద్ధ విమానాలు దాదాపు 58,000 కోట్ల రూపాయల ఒప్పందం ద్వారా 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలి. ఏ దేశం నుండి? భారతదేశము, ఫ్రాన్స్ నుండి మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి మనం దిగుమతి చేసుకోవాలి. అందులో భాగంగా గడిచిన డిసెంబర్ మాసంలో 36th చిట్ట చివరి రఫేల్ యుద్ధ విమానం మన భారత్కి చేరింది. సో రఫేల్ అనగానే మనకి ఏ గుర్తు కావాలి? ఫ్రాన్స్ నుండి దిగుమతి. అండ్ ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ సంస్థ పేరు ఏంటంటే దసో అనే సంస్థ. ఆ సంస్థ తయారు చేస్తున్న ఇంకొక యుద్ధ విమానం మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కూడా భారతదేశ రక్షణ అవసరాలు తీరుస్తున్నాయి. ఇవి ఫ్రాన్స్కి సంబంధించి. అండ్ యుఎస్ఏకి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి పోసిడాన్ 8I P8I అంటాం. పోసిడాన్ 8I ఇది నిఘా విమానం, ఇది సర్విలెన్స్ ఫ్లైట్ నిఘా విమానం పోసిడాన్ 8I. దీంతో పాటు అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో పాటు నెగెవ్ లైట్ మిషన్ గన్స్
సో నెగెవ్ లైట్ మిషన్ గన్స్, యాక్చువల్గా నెగెవ్ లైట్ మిషన్ గన్స్ అని గుర్తుంచుకోకండి. నెగెవ్ లైట్ మిషన్ గన్స్ అనేవి మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అదే మనము అమెరికా నుండి అంటే సిగ్ సావర్ తుపాకులను మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ఏమో ఇజ్రాయెల్ నుండి. అదే ఇజ్రాయెల్ నుండి మనం హెరాన్ డ్రోన్లను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. హెరాన్ డ్రోన్స్, సూసైడ్ స్ట్రైకర్స్ లేదా స్కై స్ట్రైకర్స్, ఇవి మన రక్షణ రంగానికి సంబంధించిన దిగుమతులు. ఇక రష్యా విషయానికి వస్తే సుకోయ్ యుద్ధ విమానాలు. సుకోయ్ అనగానే రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటున్న యుద్ధ విమానాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం రష్యాకి సంబంధించి బ్రాహ్మోస్ మిసైల్, ఇండియా మరియు రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్న బ్రాహ్మోస్. అండ్ C-295 ఫైటర్ జెట్స్ స్పెయిన్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం, స్పెయిన్. సో ఇటువంటివి. అండ్ హర్పూన్ మిసైల్స్ అమెరికా, హర్పూన్ క్షిపణులు. ఇలా మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపై ఆధారపడుతున్నాం. వాటన్నిటిని కూడా ఒక ట్యాబులర్ ఫామ్లో ప్రిపేర్ చేసుకుని చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి రష్యా నుండి S-400 మిసైల్ సిస్టమ్ కూడా యాడ్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ యాడ్ చేద్దాము. ఇటీవల సుకోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. సుకోయ్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? రష్యాని మనం దిగుమతి చేసుకుంటాం. సో సుకోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో, యుద్ధ విమానం ఏదైతే ఉంటుందో, ఆ యుద్ధ విమానం నుండి అడ్వాన్స్డ్ వర్షన్, అదర్వైజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ మిసైల్, బ్రాహ్మోస్ క్షిపణిని వివిధ మార్గాల ద్వారా మనం ప్రయోగించవచ్చు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇటీవల మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు, భారత వైమానిక దళం వారు సుకోయ్ MK-30 MKI అన్న పర్లేదు, ఈ యుద్ధ విమానం నుండి బ్రాహ్మోస్ క్షిపణిని ప్రయోగం చేశారు. ఈ బ్రాహ్మోస్ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్స్టెండెడ్ రేంజ్, దాని యొక్క సామర్థ్యం పెంపు. ఎక్స్టెండెడ్ రేంజ్ బ్రాహ్మోస్ క్షిపణి. సో గాల్లో ప్రయోగించారు. దీని యొక్క సామర్థ్యం ఎంతనట అంటే 450 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఏ టార్గెట్నైనా, ఎయిర్ టు ఎయిర్ అయినా, ఎయిర్ టు ల్యాండ్ అయినా, సర్ఫేస్ అయినా ఢీకొని సో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తుంది. సో అంతటి పవర్ఫుల్ మిసైల్. అండ్ దీని యొక్క స్పీడ్ వచ్చేసి 2.8 మ్యాక్స్ స్పీడ్, గుర్తుంచుకోండి. సో జస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన బ్రాహ్మోస్ వైమానిక క్షిపణి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఎక్కడ చేశారు ఈ ప్రయోగం అంటే బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో చేశారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నోట్ల రద్దు ప్రక్రియకి సంబంధించి, సో నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇటీవల వాదోపవాదాలు విన్న తర్వాత కేసు విచారణ పూర్తయిపోయింది. రాజ్యాంగ ధర్మాసనం అనే కీవర్డ్ గుర్తుంచుకోండి. రాజ్యాంగ ధర్మాసనం అంటే కనీసం 5 జడ్జిలతో కూడిన ఒక బెంచ్. 5 బెంచ్లు ఉంటేనే రాజ్యాంగ ధర్మాసనం. రాజ్యాంగపరమైన వివాదాలను వారు పరిష్కరిస్తారు. సో నిన్నటి రోజున 4:1 అంటే 4 జడ్జిలు ఒక తీర్పు, ఒక జడ్జి ఒక తీర్పు. 4:1 జడ్జిమెంట్ ఏంటంటే నోట్ల రద్దు ప్రక్రియ, భారత ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియ అనేది సరైనదే అని రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. సరైనదేనంట, తప్పేం లేదంట. ఎప్పుడు నోట్ల రద్దు జరిగింది? 8 నవంబర్ 2016, 2016 సంవత్సరం నోట్ల రద్దుకి సంబంధించిన నిర్ణయాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నైట్ 8 o'clock నవంబర్ 8 రోజున ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో పెద్ద నోట్లు ఏవైతే ఉంటాయో 500 రూపాయలు అండ్ పాత 1000 రూపాయల నోట్లు ఇక మీదట చెల్లవని చెప్పారు. దానికి మన అందరం పెట్టుకున్న పేరు డిమానిటైజేషన్ అన్నారు. డిమానిటైజేషన్ అని పెట్టకూడదు. యాక్చువల్గా డిమానిటైజేషన్ అంటే అర్థం ఏంటిదంటే కరెన్సీని మార్చడం. జింబాబ్వే డిమానిటైజేషన్ చేసింది. సో ఇక్కడ ఏమన్నాము, మనం కరెన్సీని మార్చలేదు, నోట్ల యొక్క ఫేస్ వాల్యూ ఉంటుంది కదా, పెద్ద నోట్లను రద్దు చేసేసి వాటి స్థానంలో అప్పటి వరకు బ్లాక్ మనీ కానివ్వండి ఇవన్నీ పేరుకుపోయాయి కాబట్టి ఈ చర్య తీసుకోవడం జరిగింది. సో నోట్ల రద్దు ప్రక్రియ సరైనది అని చెప్పేసి నిన్నటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వార్తలోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఈ డేట్ గుర్తుంచుకోండి, ఇయర్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. అండ్ యూపీఐ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాం. యూపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ ఆన్లైన్ విధానంలో మనం డబ్బులను పంపిస్తూ ఉంటాం కదా, ట్రాన్సాక్షన్స్. సో అది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటాం. మనం వాడే జీపే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, వాట్సాప్ పే కానీ అన్నిట్లలో కూడా ఉండే టెక్నాలజీ యూపీఐ. సో గడిచిన సంవత్సరంలో మన భారతదేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్
అంటే ముఖ్యంగా డిసెంబర్ మాసంలో కేవలం డిసెంబర్ 2022లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి అద్భుతంగా పురోగతి సాధించాయంట. యూపీఐ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఆన్లైన్ మనీ విధాన్ని ప్రోత్సహించడం, ఆన్లైన్ బ్యాంకింగ్ని ప్రోత్సహించడం. సో ఇందులో భాగంగా గడిచిన డిసెంబర్ మాసంలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే 7.82 బిలియన్ ట్రాన్సాక్షన్స్. ఇవి ట్రాన్సాక్షన్ సంఖ్య, విలువ మనీ విలువ కాదు. 7.82 బిలియన్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారా జరిగిందంట. వీటి విలువ ఎంత అంటే 12.82 ట్రిలియన్ రూపీస్ ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్, లేదంటే బిలియన్ డాలర్స్ కనుక తీసుకుంటే 174.6 బిలియన్ డాలర్స్ వాల్యూతో కూడిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ గడిచిన డిసెంబర్ మాసంలో భారతదేశంలో జరిగిందంట. ఇది ఈరోజు సమాచారం. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో, సో శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు $100 మిలియన్ ఫండ్ని ఇవ్వడం జరిగింది, రుణంగా ఇవ్వడం జరిగింది. సో $100 మిలియన్ ఫండ్ ఫ్రమ్ ఏడీబీ టు శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ, ఫైనాన్స్ సంస్థ, ఫైనాన్స్ ఇచ్చే సంస్థ. సో ఈ ఉద్దేశం ఎందుకు మరి ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎందుకు మరి శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీకి ఇచ్చారంటే ఇక్కడ ముఖ్యంగా మహిళా సాధికారంను ఉద్దేశించి భారతదేశంలో వెహికల్ లోన్స్, విమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో, విమెన్ ఎంటర్ప్రీనర్స్ కానివ్వండి అండ్ ఔత్సాహిక మహిళా డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక రుణాలను ఉద్దేశించేసేసి ఈ ఫండ్ని శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ వారికి ఏడీబీ వారు ఇచ్చారు. సో విమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయడంలో ఉద్దేశంగా గుర్తుంచుకోండి. వారికి వెహికల్ లోన్స్ ఇవ్వడం అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటే వారికి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఇవ్వడం అని గుర్తుంచుకోండి. ఏడీబీ నుండి $100 మిలియన్ శ్రీరామ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. మాండలియాంగ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఫిలిప్పీన్స్. సో గడిచిన 2003 సంవత్సరం నుండి 2022 లాస్ట్ ఇయర్ వరకు, మొన్న డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కదా. ఈ 20 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1668 మంది జర్నలిస్టులు చనిపోయారంట. 1668 జర్నలిస్టులు చనిపోయారని చెప్పేసి ఎవరు చెప్పారంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే ఒక సంస్థ పేర్కొనడం జరిగింది. సో రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ వీళ్ళందరూ చంపబడ్డారు. రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్ ఇది ఇంపార్టెంట్. ఈ నంబర్ గురించి ఎగ్జామ్లో అడగకపోవచ్చు, కానీ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్యారిస్ అంటే ఫ్రాన్స్. మనకి ఎవ్రీ ఇయర్ కూడా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇటువంటి వార్తలకు వస్తూ ఉంటాయి, వాటి చూడండి. సో రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ వారు ఏం చెప్పారంటే గడిచిన 20 సంవత్సరాల్లో దాదాపు 1668 మంది జర్నలిస్టులు చంపబడ్డారంట లాస్ట్ 20 ఇయర్స్. ఇది ఒక గణాంకాలను విడుదల చేశారు. అండ్ ఢాకా లిటరరీ ఫెస్టివల్ వార్తలోకి వచ్చింది. రానున్న జనవరి 5వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు సో బంగ్లాదేశ్లో ప్రారంభం కానున్న ఒక ప్రత్యేకమైన లిటరరీ ఫెస్టివల్, లిటరరీ అంటే సాహిత్యానికి సంబంధించి లిటరరీ ఫెస్టివల్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో 5th to 8th మధ్య జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే లిటరేచర్కి సంబంధించిన వారు ఉంటారో ప్రముఖులు అండ్ ప్రముఖ వక్తలు ఎవరైతే ఉంటారో, స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వారు పార్టిసిపేట్ చేసే ఒక అంతర్జాతీయ వేదికగా దీన్ని చూడొచ్చు. సో ఢాకా లిటరరీ ఫెస్ట్. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే లులా డా సిల్వా మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ఏ దేశానికి సంబంధించి అంటే బ్రెజిల్ దేశానికి సో తను యాక్చువల్గా 3rd టైం ప్రెసిడెంట్. సో బ్రెజిల్ దేశానికి నూతన అధ్యక్షులుగా వార్తలు ఇచ్చిన పర్సన్ లులా డా సిల్వా ఇటీవల ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. బ్రెజిల్ అనగానే ఏ ఖండం గుర్తుకు రావాలి? దక్షిణ అమెరికా ఖండం, సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశం బ్రెజిల్, గుర్తుంచుకోండి. ఈ దక్షిణ అమెరికా ఖండం పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల చాలా అంశాలు సౌత్ అమెరికా కాంటినెంట్ ఉండే వార్తలకు వస్తున్నాయి. అర్జెంటీనా ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలుచుకుంది, ఇటువంటి అంశాలు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ జూఏ మాథ్యా, పేరే జూఏ మాథ్యా. సో జూఏ మాథ్యా ఇటీవల టెక్సాస్ ఫోర్ట్ బెండ్ కౌంటీకి ఒక జడ్జిగా నియమితులయ్యారు. మన భారత సంతతి మహిళ టెక్సాస్ కోర్టుకి జడ్జిగా అని గుర్తుంచుకోండి. జూఏ మాథ్యా. భారత సంతతి వ్యక్తులు ఎక్కడ వార్తలోకి వచ్చినా వారిపైన ప్రత్యేకత చూపండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
1969 తెలంగాణ ఉద్యమకారుడు. సో చరిత్రలో మనం ఉద్యమ చరిత్రలో తన గురించి ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. సో శ్రీధర్ రెడ్డి గారు సో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి గారు ఇటీవల మరణించడం జరిగింది. 1969 తొలిదశ ఉద్యమంలో చాలా వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. సో తను ఇటీవల మరణిస్తూ వార్తలకు వచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించిన వార్తలను కనుక అబ్జర్వ్ చేస్తే కుస్తావ్ చటర్జీ గారు వార్తలకు వచ్చారు. కుస్తావ్ చటర్జీ 78th గ్రాండ్ మాస్టర్గా వార్తలకు వచ్చారు. 78th గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా. 78th గ్రాండ్ మాస్టర్గా వార్తలు ఇచ్చిన కుస్తావ్ చటర్జీ. సో గ్రాండ్ మాస్టర్ల పైన కొంత శ్రద్ధ చూపండి. 78th గ్రాండ్ మాస్టర్ ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటి అంటే చెస్కి సంబంధించి కుస్తావ్ చటర్జీ. అండ్ ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా గేమ్స్ ఏవైతే ఉంటాయో సో క్వాలిఫైయర్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 విమెన్స్ అండర్ 18 టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ టోర్నమెంట్లో హాకీకి సంబంధించి ఏ జట్టు గెలిచింది అంటే హర్యానా జట్టు గెలుపొందడం జరిగింది. ఎవరిపైన అంటే మధ్యప్రదేశ్ పైన అండర్ 18కి సంబంధించి. అదే పురుషుల విభాగాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే పురుషుల్లో మధ్యప్రదేశ్ జట్టు గెలిచింది. ఎవరిపైన అంటే ఒడిషా పైన. ఎక్కడ జరిగాయి ఈ టోర్నమెంట్స్ అంటే భువనేశ్వర్, ఒడిషా. గుర్తుంచుకోండి. సో హాకీకి సంబంధించిన ఒక అప్డేట్. సో హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఖేలో ఇండియా క్వాలిఫైర్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో భాగంగా విమెన్స్ అండ్ మెన్స్కి సంబంధించిన విజేతల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ద వరల్డ్ అనే ఒక పుస్తకం ఏ ఫ్యామిలీ హిస్టరీ అనే ఒక ట్యాగ్ లైన్. ద వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ అనే ఒక పుస్తకాన్ని మన ముందు తీసుకొచ్చారు సైమన్ సెబాగ్ మాంటిఫైర్. గుర్తుంచుకోండి, సైమన్ సెబాగ్ మాంటిఫైర్ ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తను రచయిత. ద వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ అనే ఒక పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే K9 వజ్ర యుద్ధ ట్యాంకులు వార్తల్లోకి వచ్చాయి. అండ్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం ఎయిర్ మిసైల్. సో నోట్ల రద్దు ప్రక్రియ సరైనదే అని చెప్పేసి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వాల్యూ డిసెంబర్ మంత్కి. అండ్ ఏడీబీ నుంచి దాదాపు $100 మిలియన్ ఫండ్ పొందుతూ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ. అండ్ 1668 మంది జర్నలిస్టులు మరణించారు గత 20 సంవత్సరాలు అని చెప్పేసి రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్ సంస్థ చెప్పింది. అండ్ ఢాకా లిటరరీ ఫెస్టివల్ బంగ్లాదేశ్కి సంబంధించి. అండ్ లూలా డా సిల్వా ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అంటే బ్రెజిల్. అండ్ జూయే మాత్యా టెక్సాస్ కోర్టుకి జడ్జిగా వార్తల్లోకి వచ్చారు. భారత సంతతి మహిళ. 1969 తొలిదశ ఉద్యమం యొక్క ఉద్యమకారుడు, చరిత్రలో నిలిచిపోయిన యోధుడు, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇంపార్టెంట్ పర్సన్ శ్రీధర్ రెడ్డి గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ కౌస్తవ్ చటర్జీ 78th గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియాగా వార్తల్లోకి వచ్చారు చెస్కి సంబంధించి. సో ఖేలో ఇండియా జట్టు హాకీ జట్టుకు సంబంధించి అండర్ 18 గెలుచు పొందుతూ మహిళలకు సంబంధించి హర్యానా, పురుషులకు సంబంధించి మధ్యప్రదేశ్. అండ్ ద వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ సైమన్ సెబాగ్ మాంటిఫైర్ గారు రాసిన పుస్తకం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.